ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకా లింగాష్టకం చదువుతుంది ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే కార్తీక మాసం లాస్ట్ సోమవారం రోజండి. ఇంకా లాస్ట్ వారం కదా, ఉపవాసం ఉందాము ఈరోజు అనుకొని కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉన్నాము. ఇంకా ఆ రోజు పెద్దగా పనులు ఉండవు కాబట్టి ఏమీ తోచక ఇంక నేనైతే 2 గంటలకే పని మొదలు పెట్టేశానండి. ఆఫ్టర్నూన్ అయితే ప్రసాదాలు అయితే రవ్వ కేసరి, నిమ్మకాయ పులిహోర చేశాను. ఒక కర్రీ చేశానండి, బీరకాయ ములక్కాయ వేసి. అవి ఎలా చేశానో, నేను పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు వీడియో చూద్దాము. ఇప్పుడు నేను బీరకాయ ములక్కాయ కూర ఎలా చేశానో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలు, ఎండుమిరపకాయ వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ములక్కాయ కూడా వేసుకోవాలి. ఒక చిన్న ములక్కాయ, ఒక బీరకాయ తీసుకున్నానండి నేను. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత 2 స్పూన్లు సాంబార్ కారం వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో 1 టీ గ్లాసు నీళ్లు పోసుకోవాలండి. ఒట్టి బీరకాయ అయితే నీళ్లు పోయకపోయినా ఉడికిపోతుంది. మునక్కాయ ముక్కలు ఉడకాలంటే కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ పోయకుండా. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకొని ముక్క ఉడికితే ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం టేస్ట్ కోసము ఈ పల్లీల పొడి ఉంటుంది కదండి, గుత్తి వంకాయ కూరలోకి వేస్తాము. ఆ పొడి 1 స్పూన్ వేస్తే గ్రేవీగా వస్తుంది, కూర టేస్ట్ కూడా బాగుంటుంది. అది లేకపోయినా పర్వాలేదండి, ఉంటే వేసుకోవచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ కూర చేసేలోపు నేనైతే బియ్యం కడిగి రైస్ కుక్కర్ కూడా పెట్టేశాను, అన్నం కూడా ఉడికింది. ఇప్పుడైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి ప్రసాదం కోసం అని చెప్పి. అన్నం అయితే ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం అన్నం ఉంచుకుంటే ఇంకా అదే ఆ కర్రీ వేసుకొని పెరుగు వేసుకొని తినేసేయచ్చు. ఈ పులిహోర ప్రసాదాలు ఉంటాయి కదా, కేసరి పులిహోర చేస్తాం కదా. ఇప్పుడు ఈ పులిహోర అయితే కొంచెం పసుపు, 2 స్పూన్లు నూనె, కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ రసం వేస్తున్నానండి. ఇవి పెద్ద నిమ్మకాయలు అవడం వల్ల నాకు 1 నిమ్మకాయ ఫుల్, 1 హాఫ్ అయితే సరిపోయింది. తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసంలో వేస్తే త్వరగా కరుగుతుందండి సాల్ట్. డైరెక్ట్గా రైస్లో వేస్తే ఒక్కొక్కసారి పలుగ్గా ఉన్నట్లు ఉంటుంది, పొడిగా తెలుస్తుంటుంది సాల్ట్. ఇప్పుడు ఈ నిమ్మరసం దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. పులిహోరకి అన్నం ముద్దగా కాకుండా పొడి పొడిగా వండుకుంటే బాగుంటుంది. గరిటతో కాకుండా ఈ విధంగా చేత్తో కలిపినట్లయితే రైస్ మొత్తానికి బాగా పడుతుందండి నిమ్మరసం అనేది. చూడండి, ఇలా మరీ ముద్దగా లేకుండా పొడిగా ఉండాలి. ఇప్పుడు తాలింపు వేద్దాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, 1 గుప్పెడు వేరుశనగపప్పు వేసుకోవాలి. వేరుశనగపప్పు కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత జీడిపప్పు కొన్ని వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉప్పు మిరపకాయలు ఉంటే వేసుకుంటే బాగుంటాయండి. ఈ పులిహోరలో నంచుకుంటే ఉప్పు మిరపకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఈ తాలింపుని ఈ రెడీ చేసి పెట్టుకున్న పులిహోరలో వేసుకోవాలి. పులిహోరకి తాలింపే కదండి, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను తాలింపు గింజలు అనేది. తినేటప్పుడు మనకి బాగా క్రిస్పీగా బాగుంటాయి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి చేత్తో కలుపుకొని ఇంకా పక్కన పెట్టేశాను. పులిహోర అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్గా. తర్వాత ఇప్పుడు కేసరి చూద్దాము. ఒక స్వీటు హాట్ చేస్తున్నానండి. కొబ్బరికాయ కూడా కొడతాం కదా, ఇంకా లాస్ట్ వారం కదా, మళ్ళీ వచ్చేది కార్తీక మాసానికి కదా అని చెప్పి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. కరెక్ట్గా కొలతలు అయితే చూపిస్తున్నాను నేను. ఈ విధంగా వేస్తే చాలా బాగా వస్తుందండి కేసరి. ఎప్పుడు చేసినా కానీ ఇలానే చేసుకోవచ్చు. ఆ రవ్వ వేగేలోపు వేరే స్టవ్ మీద నీళ్లు మరిగించుకోవాలి. ఒక గిన్నెలో 4 కప్పులు నీళ్లు తీసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు తీసుకొని వేరే స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. కొంచెం నీళ్లు తెరులుతున్నప్పుడు ఈ విధంగా ఫుడ్ కలర్ 1 చిటికెడు వేసుకోవాలి. ఎల్లో అయినా రెడ్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత ఈ నీళ్లు మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ మాత్రం అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి, త్వరగా మాడిపోతుంది.
ఈ రవ్వ వేగిన తర్వాత మరిగించుకున్న నీళ్లు దీంట్లో పోయాలి. ఇది తిప్పుతూ ఉండాలండి కొంచెం గట్టిపడే వరకు. చూడండి ఇప్పుడు రవ్వ పీల్చేసుకుంది కదా వాటర్ని. కొంచెం గట్టిగా అయిన తర్వాత చక్కెర 1.25 కప్పు వేసుకోవాలండి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే 1.5 వేసుకోవచ్చు. ఒకవేళ అంత కూడా వద్దనుకుంటే 1 కప్ అయినా వేసుకోవచ్చు. 1 నుంచి 1.5 లోపు వేసుకుంటే చక్కెర టేస్ట్ని బట్టి చాలా బాగుంటుంది. నెయ్యి అయితే 1/2 కప్పు పడుతుందండి. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా కొంచెం వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి. ఇందాక ఫస్ట్ జీడిపప్పు రవ్వ వేయించడానికి కొంచెం నెయ్యి వేసాం కదా, 1/2 కప్పులో సగం అప్పుడు వేసాను. మళ్ళీ మిగిలింది కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఆరేటప్పటికి ఇంకా కొంచెం గట్టి పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కొలతలతో ఫస్ట్ టైం చేస్తున్నా ఎవరికైనా కానీ చాలా బాగా వస్తుంది. అంటుకొని కూడా అంటుకోదండి గిన్నెకి. అలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. చూడండి ఎలా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నిమ్మకాయ పులిహోర, కేసరి రెడీ అయిపోయినాయి. ఇంకైతే దేవుడి దగ్గరికి వచ్చేసానండి పూజ చేసుకోవడానికి అని చెప్పి. చలికాలం కదా త్వరగా అయిపోతుంది మనం ఎంత ఫాస్ట్గా చేసినా కానీ. పని అయితే మార్నింగ్ దీపారాధన చేస్తున్నాం కాబట్టి అన్నీ తోమేసే ఉన్నాయి. అయినా ఒకసారి కుందులు కొంచెం మసిపెట్టినట్లున్నాయని మళ్ళీ తోముకొని ఇంకా ముందైతే తులసమ్మ దగ్గర బయట వాకిట్లో కూడా దీపాలు పెట్టేశాను. తర్వాత ఇంట్లో పూజ ఎంతసేపు పట్టినా కానీ మనకి ఇబ్బంది ఉండదు కదా. దేవుడి దగ్గర అయితే ముందు ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నానండి. పూలు, ప్రసాదాలు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇక పూజ మొదలు పెట్టుకున్నాను. ఇక పూజ అయితే నేను ఎలా చేశాను అనేది, చాలా ఈజీగా పూజ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. నిత్రా క్యాలెండర్ అని ఉంటుందండి. నేను ఈ ఫోన్లో ఈ నిత్రా క్యాలెండర్లోకి వెళ్ళిపోయి పంచాంగం కూడా ఉంటుంది. డైలీ పంచాంగం ఉంటుంది. మనకి తిథి వార నక్షత్రాలు అవి చూసుకోవచ్చు. తర్వాత ఇలా కిందకి వెళ్తే నిత్య పూజా విధి అని ఉంటుంది. అక్కడైతే అందరు దేవుళ్ళ అష్టోత్తరాలు, పూజలు, షోడశోపచార పూజ ఉంటుందండి. ఏ దేవుడికి కావాలన్నా ఆ పేరుతో ఉంటుంది. మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చాలా సింపుల్గా ఎవరైనా చదవగలిగే విధంగా కూడా ఉంటుందండి. నేను మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి చెప్పాను. వాళ్ళు కూడా దీంట్లో చూసే చాలా ఈజీగా పూజ చేసుకుంటున్నారు, బాగుందని చెప్పారు. అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియోలో పెట్టాను. ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను పూజ ఎలా చేసుకున్నాను అనేదంతా కూడా పెట్టాను. మొత్తం ఎక్కువ పెట్టేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అక్కడక్కడ స్కిప్ చేసి కొంతవరకు పెట్టానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే ఇతి దీపదేవతాభ్యో నమః. ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పరమేశ్వరాయ నమః. इति श्री शिवाष्टोत्तर शतनामावली संपूर्णम्. ओम श्री परमेश्वर देवताभ्यो नमः. धूपं समर्पयामि. ओम श्री परमेश्वर देवताभ्यो नमः. साक्षात् दीपं दर्शयामि. ओम भूर्भुवस्सुवः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम श्री परमेश्वर देवताभ्यो नमः. नैवेद्यं समर्पयामि. ओम प्राणाय स्वाहा. हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, शुद्धाचमनीयं समर्पयामि.
ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరవర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే సుందరేశాయ సోమాయ మల్లినాథాయ మంగళం. సర్వమంగళరూపాయ శ్రీనగేంద్ర నివాసినే గంగాధరాయ సోమాయ శ్రీగిరీశాయ మంగళం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. విభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. మురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. దళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరం ముచ్యతే సర్వ పాపేభ్యో ఏకబిల్వం శివార్పణం. అంతేనండి, నా కార్తీక సోమవారం పూజ అయితే అయిపోయింది. మా అపార్ట్మెంట్ ముందు రేపు అయ్యప్ప స్వామి భజన పెడుతున్నారు. ఆ సామాన్లన్నీ కూడా డెకరేషన్ కోసం తెచ్చినవి ఈ పూట దించుతూ ఉన్నారు. నేను పూజ చేసుకునేటప్పుడు అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. రేపు ఆ వీడియో కూడా పెడతాను. భజన చాలా బాగా చేశారండి, మీరు కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.